కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. మన సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ కౌంటింగ్ కూడా ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇక ఇవాళ రాత్రికి ఈ కౌంటింగ్ ఒక కొలిక్కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ కౌంటింగ్ నిన్న ఉదయం వరకు కూడా కట్టడానికే సరిపోయింది. ఇక నిన్న ఉదయం తర్వాత ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. ఇవాళకి ఆ ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ముగిసింది. ఇక ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 75,000 ఓట్లు అయితే వచ్చాయి. అదేవిధంగా రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు 70,000 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ అయితే ఉన్నారు. ఆయన 60,000 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 56 మంది పోటీ చేయగా ప్రధానంగా ఈ ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. ఇక మిగతా 53 మందికి మొత్తం 16,000 ఓట్లు అయితే వచ్చాయి. అయితే గెలుపు కోట ఇక్కడ మొత్తం 2,52,000 ఓట్లు పోలవగా అందులో గెలుపు కోటగా 1,11,000 ఓట్లను గెలుపు కోటగా నిర్ధారించాలంటే సుమారు 28,000 ఓట్లు ఇక్కడ చెల్లకుండా పోయాయి. అటు బ్యాలెట్ పేపర్లలో రౌండప్ చేయడం లేదంటే 0-1 వేయడం 0-2 ఇట్లా ఈ విధంగా వేయడంతో సుమారు 28,000 ఓట్లు కూడా చెల్లకుండా పోయాయి. దీంతో గెలుపు కోట 1,11,000 ఓట్లు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో 1,11,000 ఓట్లు ఏ అభ్యర్థి కూడా రాలేదు. సుమారు గెలవాలంటే ఇప్పుడు ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నటువంటి అంజిరెడ్డికి ఇంకా 35,000 ఓట్లు కావాలి. అదేవిధంగా రెండో స్థానంలో ఉన్న నరేందర్ రెడ్డికి 41,000 ఓట్లు. ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకు 51,000 ఓట్లు అయితే కావాలి. చూసుకుంటే మిగతా 53 మందికి అయితే 16,000 ఓట్లు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులు ఎవరికైతే 1,11,000 ఓట్లు వస్తాయో వారే విజేతగా నిలవనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండో ప్రాధాన్యత ఓట్లలో సుమారు మొదటి స్థానంలో ఉన్నటువంటి అంజిరెడ్డి గెలవాలంటే మాత్రం 36,000 ఓట్ల వరకు కూడా రావాల్సి ఉంది. ఇక అదేవిధంగా నరేందర్ రెడ్డికి 41,000, ప్రసన్న హరికృష్ణకు 51,000 ఓట్లు అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో రావాల్సి ఉంది. ఇలా వస్తే మాత్రమే వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చివరిగా లీస్ట్లో వచ్చినటువంటి ఓట్లను వారిని ఎలిమినేట్ చేస్తూ ఆయా అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ పైన ఉన్న వారికి అయితే ఆ ఓట్లను కలుపుతున్నారు. అయితే చివరి మూడో స్థానం ఇప్పుడు ప్రస్తుతం మూడు స్థానాలు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ ఉండగా ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కూడా ఇదే విధంగా లిస్టులో మూడో స్థానంలో కొనసాగితే ఆయన కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రసన్న హరికృష్ణకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళే విన్ అయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇవాళ సాయంత్రం వరకు అయితే పట్టభద్రుల స్థానంలో ఎవరిది గెలుపు అయితే తేలనుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మొత్తం 35,000 ఓట్లు ఇంకా అంజిరెడ్డికి రావాల్సి ఉంది. ఒకవేళ అంజిరెడ్డి లేదా నరేందర్ రెడ్డి ఈ ఇద్దరు 1-2 స్థానాల్లో ఉంటే మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఓట్లలో రెండో ప్రాధాన్యతలు ఎవరికైతే ఉంటాయో వారిదే గెలుపు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.